ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. అన్నా అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు మనందరికీ తెలుసు. కానీ ఈ సీతమ్మ ఎవరు? సీతమ్మ గారు 1841లో ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు. చిన్నప్పటి నుంచి తన తండ్రి లాగే ఏ సమయంలోనైనా ఆకలి అని వచ్చిన వారికి లేదనకుండా అన్నం పెట్టేది. సీతమ్మ గారు డొక్కా జోగన్న గారిని వివాహం చేసుకున్న తరువాత ఈ దంపతులు ఇద్దరూ కలిసి కుల, మత, భాష, ప్రాంతీయ భేదాలు లేకుండా నిత్య అన్నదానాన్ని నిర్వహించేవారు. అందరికీ పెట్టి చివరికి ఈ దంపతులు తినడానికి కూడా ఏమీ లేకుండా అయిపోయింది. దాంతో భర్త జోగన్న, ఎందుకీ అన్నదానం, మనకి కూడా తినడానికి ఏమీ మిగలలేదు అన్నాడు. అప్పుడు సీతమ్మ గారు, నేను నిస్వార్థంగా పెట్టేటప్పుడు తింటున్నది ఆ శ్రీ మహావిష్ణువే అని నమ్ముతాను, మనకు ఆ శ్రీ మహావిష్ణువే పెడతాడు అని సమాధానం ఇచ్చింది. ఒక రోజు ఈ దంపతులు పొలం దున్నుతున్న టైంలో వీరికి ఒక బిందె దొరికింది. దాని నిండా బంగారు నాణాలున్నాయి. ఆ బంగారు నాణాలతో మళ్ళీ రోజు కొన్ని వందల మందికి అన్నదానం చేశారు. దాదాపు 40 ఏళ్ల పాటు పేదలకు నిస్వార్థ సేవ చేసిన అపర అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ గారు.